ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి బెంగళూరుకు టాటా సఫారీ కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్ర ఒరిస్సా పోర్టు నుంచి బెంగళూరుకు గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు కొత్తగూడెం ఎక్సైజ్ టాస్క్ ఫోర్సు, మణుగూరు ఎక్సైజ్ స్టేషన్ టీమ్స్ మణుగూరులోని రథంగుట్ట అర్బన్ పార్క్ వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానంగా వచ్చినటువంటి టాటా సఫారీ కారును తనిఖీ నిర్వహించగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఇక గంజాయిని తూకం వేగా దాదాపు 64 కేజీలుగా ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు నిర్ధారించారు. గంజాయితో పాటు టాటా సఫారీ వాహనాన్ని, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనపరుచుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్వాధీనపరుచుకున్న వాటి విలువ దాదాపు 19.10 లక్షలుగా ఉంటుందని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కరంచంద్ తెలిపారు. ఇక గంజాయి అక్రమ రవాణాదారులు కేరళకు చెందిన మహమ్మద్ జమీర్గా గుర్తించామని, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని అన్నారు. ఒక వెహికల్, టాటా సఫారీ వెహికల్ రావడం జరిగింది. మేము చెక్ చేస్తున్న క్రమంలో ఆ బండి ఆపడం జరిగింది. ఆపిన తర్వాత అతన్ని అడిగితే అతను మేము చెక్ చేస్తా ఉంటే భయపడుతున్నాడు. ఏముంది లోపల అని అంటే గాంజా ఉంది అని చెప్పేసి ఒప్పుకున్నాడు. దాని తర్వాత ఎంత ఉంది, ఎన్ని బస్తాలు ఉన్నాయి అని అంటే 3 బస్తాలు ఉంది. నేను ఒరిస్సా నుంచి తీసుకొని వస్తున్నాను, అది బెంగళూరు తీసుకొని వెళ్తున్నాను నేను అని చెప్పేసి అన్నాడు. ఆ వెహికల్లో ఒక్క వ్యక్తే ఉన్నాడు. అతని పేరు జమీర్. అతను కేరళకు చెందినటువంటి ముస్లిం వ్యక్తి. అతను రెంట్కని వాళ్ళు మాకు చెప్పారు. అది తీసుకొని పోయి నేను బండి అక్కడ పెట్టేస్తాను అని అంటున్నాడు. అది మహారాష్ట్ర పాసింగ్ బండి కాబట్టి అది అక్కడే మేము ఎస్ఓపి చేయడం జరిగింది. ఎస్ఓపి చేసిన తర్వాత అక్కడ వెయిట్ చేస్తే అది 64 కిలోల గాంజా ఉంది. 64 కిలోలకి మనకు దగ్గర 19 లక్షల విత్ వెహికల్ కాస్ట్ కూడా కలుపుకొని 19,10,000గా మేము దాన్ని నిర్ధారించినాము. దాని తర్వాత అక్కడే పంచనామా కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు స్టేషన్ సిఐ గారు కూడా మాతోటి రూట్ వాచ్లో ఉన్నారు కాబట్టి అక్కడే పంచనామా కంప్లీట్ చేసేసాము. దాని తర్వాత స్టేషన్కి తీసుకొచ్చాము. దీని తర్వాత అతనికి మెడికల్కి పంపించేసి కోర్టులో పంపించాము.